నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు వెల్లడి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వ్యాఖ్య. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంస. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని అందించిన కర్ణాటక ప్రభుత్వం. కుంకి ఏనుగుల్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల్ని తానే జాగ్రత్తగా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటన. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్పవరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని చెప్పారు. యోగా డెమాన్స్ట్రేషన్స్ కూడా 21 టెంపుల్స్ మనకు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి. అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బుద్ధ స్తూప, అమరావతి, లేపాక్షి, శిల్పారావం, గండికోట, అరకు, లంసింగి, కోనసీమ, ఇలాంటివి వేరియస్ స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి, ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక 100 స్పేసెస్ ని ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. 30 days ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్, మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీడే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ కి అందరికీ ఇది ఇవ్వడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం. ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ ని, బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం. అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం. అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం. ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరినీ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తాం. కుంకి ఏనుగుల్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని కర్ణాటక ప్రభుత్వం అందించింది. కర్ణాటక విధాన సౌధలో ఏనుగుల్ని పవన్ కళ్యాణ్ స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేసిన కర్ణాటకకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. जय भारत जननीय तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరతమాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి, కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ
ಕುಪ್ಪಿಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ, ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi, Sri Kuppalli Venkata Puttappa, popularly known as pen name with Kuvempu. This is what I have recited when I did MOU before, when I came here in last year. This is what I started with. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest gentle breeze opens up the petals of my mind's awareness. This poem showcases Kuvempu's reverence for nature and his understanding of the forest as a source of spiritual growth and inspiration. And it was a great moment for me. When I came here last year on August 8th, 2024, at the historic Vidhan Saudha, a vision was born, a bold and a sincere resolve between Karnataka and Andhra Pradesh. When I came here, I sought the blessings of Honorable Chief Minister Sri Siddaramaiah ji. I went and met him with what purpose I came, and he guided us, and today, with his blessings and with his guidance, I am right in front of you today. So for such an honorable man, for such an honorable Chief Minister, Karnataka ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ಕರ್ನಾಟಕದ ಸನ್ಮಾನ್ಯ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಡಿ.ಕೆ. ಸುಮಾರ್ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. Only one thing I would like to, few lines I would like to say about Honorable Chief CM Sri Siddaramaiah ji, a leader whose vision harmonizes equity, ecology and development. When I met him, he is a man of few words. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటించారు. కూటమి ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేస్తున్న పాలకులు బుద్ధి తెచ్చుకోవటం లేదని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెంటుని 2.40 రూపాయలకి కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యాగి చేశాయని చెప్పారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అదే కరెంటుని 4 రూపాయల 60 పైసలకి ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుందో ప్రజలకి సమాధానం చెప్పాలని అన్నారు. అమరావతి రాజధాని పేరుతో మరొకసారి రైతుల్ని మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకి దిక్కులేదని మళ్లీ ఇప్పుడు వేలాది ఎకరాల భూసేకరణ అంటూ రైతుల్ని మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజనాల మాణిక్యాలరావు, గరికపాటి కృష్ణారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఆస్తి పన్ను పెంచాలని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మేము ఆస్తి పన్ను ప్రజల మీద వెయ్యాలి అని అనుకుంటే ఒక సబ్ కమిటీ పెట్టి ఇతర రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో తిరిగి ఆస్తి పన్నుని రూపొందించాం. ఇప్పుడు ఏమీ లేకుండా అసెస్మెంట్కి తగ్గట్టుగా ఆస్తి పన్ను పెంచాలి అని చెప్పని సిడిఎంఏ నిన్న డైరెక్షన్ ఇచ్చినట్టుగా మనం పత్రికలో చూస్తాం. ఆస్తి పన్ను పెంచడం అనేది పౌరుల నుంచి పన్నులు వసూలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు, పంచాయతీలు పూర్తిగా విఫలం చెందుతున్నాయి. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మంచినీరు సరిగా అందించలేకపోతున్నారు, తాగునీరు, సురక్షితమైనటువంటి తాగునీరు అందించలేకపోతున్నారు, శానిటేషన్ చాలా దరిద్రంగా ఉంది.
పట్టణాల్లో, పల్లెల్లో, నగర పంచాయతీల్లో శానిటేషన్ మొన్న ఈ మధ్య సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పోయారు. కర్నూలు వెళ్ళినా లేకపోతే మార్కాపురం వెళ్ళినా ప్రజలు అడుగుతున్నారు, చెత్త ఊరంతా చెత్త ఉందని నేను చెప్పాను. ఈయన పెద్ద మీ ఊరంతా చెత్త లేదా, శుభ్రంగా ఉందా, అది ఇది అంటే చెత్తగా ఉంది, నగరం అంతా ప్రాంతాలంతా కూడా చెత్తమయం అయిపోయిందని చెప్తున్నారు. మా ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు చెత్త ప్రభుత్వం అని చెప్పని మాట్లాడి చెత్త పన్ను ఎత్తేస్తున్నానని చెప్పి చెత్త పన్ను తీసుకొచ్చిందే ఆయన ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలో భాగంగా చెత్త పన్ను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. దాన్ని కొన్ని కార్యక్రమాలకి లింక్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నగరాల్లో ఒక చెత్త సంబంధించినటువంటి దాన్ని డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని, వెహికల్స్ రావడం కానీ, లేకపోతే ఉన్నటువంటి చెత్తని తరలించడం కానీ ఇదంతా చేస్తే ఏదో గొప్పగా చెత్త పనులు తీసేస్తున్నామని చెప్పని నగరాలు, పట్టణాలు అన్నీ కూడా చెత్త కార్యక్రమం, నగరాలుగా తయారు చేశారు. మేము ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం, పర్యావరణ శాఖ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎన్ని నగరాలకి అవార్డులు వచ్చినాయి. ఈరోజు ఏం జరుగుతుంది? వర్షాకాలం వస్తూ ఉంది, ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా? శానిటేషన్ మీద ఏదైనా తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ఆస్తి పన్ను పెంచాలని, లేకపోతే వాటర్ ట్యాక్స్ పెంచాలని, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచారు, అన్ని రిజిస్ట్రేషన్ అన్ని బాధుడు ఈ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ బాబు గ్యారంటీ కాదు, బాధుడే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ప్రతిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ. డాక్టర్ సనకెల రాజకుమారి గారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపులో డాక్టర్ రాజకుమారి గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ సనకెల రాజకుమారి గారు, డాక్టర్ శిరీష గారు, డాక్టర్ హేమ గారు మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు 56వ వార్డు కార్పొరేటర్ పద్మజ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది స్వర్ణభారతి నగర్ ఎమ్మెల్యేను అందరూ ఇక్కడ 11వ లేనేనా మీ అందరూ? 8వ లేన్ కూడా. నా పేరు డాక్టర్ రాజకుమారి, మేడం పేరు డాక్టర్ శిరీష, డాక్టర్ హేమ, అహల్య నర్సింగ్ హోమ్, అహల్య ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఇవాళ ఈ ఆరోగ్య శిబిరం పెట్టడం కారణం మీ ఆరోగ్యం పరీక్షించడానికి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పడానికి నిర్వహించాం. ఇక్కడ మనందరికీ తెలుసు, పెద్దలు చెప్పారు ఆరోగ్యంగా ఉంటే అది మహాభాగ్యం అని. అందరికీ తెలుసు కదా. మరి అందరు ఆరోగ్యంగా ఉన్నారా? ఇప్పుడు ముఖ్యంగా చాలా చోట్ల, చాలా మందిలో కనపడే ఈ అనారోగ్యం ఎక్కువగా కనపడేది బీపీ, షుగరు, గుండె జబ్బులు, చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, ఉబ్బసం, చాలామందికి ఆయాసం. ఇప్పుడు ఇంకా ఎక్కువ కనపడేది కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాలు వాపులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని. ఇంకా ఆడవాళ్ళు చూస్తే నెలసర్లు ఇబ్బంది, పిల్లలు పుట్టకపోవటం, ఇట్లాంటి చాలా కారణాలు చూస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళైనా ఇంట్లో ఆరోగ్యంగా లేరు అంటే బోల్డన్ని ఖర్చులు, వాళ్ళ మీద ధ్యాస చూపించాలి. కుటుంబం ఎట్లాగైనా వాళ్ళ మీద ఆలోచించేటప్పటికి పిల్లలు సరిగ్గా ఉండట్లా, పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. సో అందుకని ఆరోగ్యంగా ఉండాలి. సో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక 6 విషయాలు చెప్పాలని మీకు అనుకున్నా. ఒకటి, ఆరోగ్యంగా తినాలి. అందరికీ తెలిసిందే, కానీ మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది చూసుకోవాలి. ఎస్పెషలీ ఇంట్లో తల్లులు వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భర్తల మీద శ్రద్ధ చూపించాలి. వాళ్ళు తినే కూరగాయలు, కాయలు, ఇంట్లో వండిన ఫుడ్డే తినాలి అని ముందు వాళ్ళకి చెప్పాలి. ఎక్కువగా బీపీ, షుగర్ ఉండేవాళ్ళు ఇంట్లో నూనెలో మునిగే ఏమీ తినకూడదు, నూనె చాలా తగ్గించుకుని వాడాలి. అలాగే ఉప్పు కూడా చాలా కారణం, అది విషం లాగా అనమాట. కరెక్ట్గా వేస్తే పర్వాలే, ఎక్కువ వేస్తే అది విషం. పంచదార అది కూడా అంతే, తక్కువ వాడాలి. మన చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, ఉప్పు, పంచదార, నూనె చాలా తగ్గించుకుని వాడాలి అని. అది మొదటి సూత్రం. రెండోది, వ్యాయామం చేయటం. చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు పనికి వెళ్తున్నారు, కానీ అయినా సరే వాళ్ళ కోసం కొంచెం
టైం అయినా కేటాయించి ఇంటి ముందు కొంచెం సేపు అయినా నడవటం, అందరు కలిసి కూర్చుని నవ్వుతూ మాట్లాడటం అది అలవాటు చేసుకోవాలి. మూడోది, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారైనా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. నాలుగోది, మీకు బీపీ షుగర్ ఉంది, నాకు బాగానే ఉంది అని మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మీ ఆరోగ్య పరీక్షలు, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏది ఉన్నా సరే అది పరీక్షించుకోవాలి. అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా నెలసరి సరిగా రాకపోయినా, నెలకి సరిగా రాకపోయినా అవి ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఏకైక కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబమేనని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పేర్కొన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్ కుమార్తో పాటు పార్టీ నేతలు బిల్లా సునీల్ కుమార్, కూచిపూడి విజయ, ఉషారాణి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విధి ఎంత విచిత్రమైందో, మీ దగ్గరున్న అంగబలంతో, అర్ధబలంతో ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఈ దేశంలో ఎంతైతే విషం చిమ్మారో, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి కుటుంబాల మీద ఎంత విద్వేషాన్ని చిమ్ముతున్నారో అది తిరిగి ఎలా మీ దగ్గరికే మళ్ళీ ఎలా చేరిందో గమనించారా? ఈ మధ్య చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క పౌరుడు, పాకిస్తానే కాదు ఏ దేశమైనా సరే భారతదేశం వైపు చూడటానికే భయమేసేది. అటువంటి రోజుల నుంచి మీరే గొప్పగా ఈ దేశాన్ని రక్షించినట్లుగా మీ దగ్గరున్న ఐటీ సెల్తో ఈ దేశానికి ఏదో కొత్త చరిత్ర నేర్పించాలని ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. మీరు ఎలా యుద్ధాన్ని చేశారు, ఏ భయంతో యుద్ధాన్ని ఆపారు మొత్తం గమనించారు. గతంలో కూడా పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిందే, ఆనాడంత టెక్నాలజీ లేదే, అయినా కూడా ఇందిరాగాంధీ గారు ఎంత వీరోచితంగా పోరాడారు, ఎట్లా విజయాన్ని సాధించారనేది ఈనాడు యువత తెలుసుకుంది కదా ఆల్రెడీ. కనుక ఈ దేశాన్ని మీరు మభ్యపెట్టలేరని ఇప్పుడన్నా అర్థమైందా? ఈ దేశ చరిత్రని, రాహుల్ గాంధీ గారి కుటుంబ చరిత్రని కాదనలేరని మీకు ఇప్పటికైనా అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం, ఈ దేశాన్ని నిర్మించిన కుటుంబం. స్వాతంత్రం వచ్చే నాటికి ఈ భారతదేశం పరిస్థితి ఏంటి? 7 లక్షల ఆకలి చావులు ఉన్నటువంటి భారతదేశంలో ఈనాడు సస్యశ్యామలమైనటువంటి పంటలు, ఆహార కొరత లేనటువంటి దేశాన్ని మీకు అప్పచెప్తే బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ దేశాన్ని ఎట్లా పరిపాలనతో విచ్ఛిన్నం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం యువతకు ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిన్నే చూసాం మేము, ఇళ్లకాడకు వచ్చి రేషన్ బియ్యం ఇచ్చే బళ్ళని నేటి నుంచి ఆపేసామని చెప్పి నిన్నే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఒక నివేదిక, ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా నిన్న గమనించాం. బాగా గుర్తుపెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం, ఎందుకు మీరు ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు? ఏవి వృద్ధులు, వికలాంగులు ఎంతమందికి ఆ రేషన్ బియ్యం ఇళ్ళకాడికి వస్తే చక్కగా వాళ్ళు రేషన్ అందుకుంటున్నారు? అది ఏ ప్రభుత్వమైనా ప్రవేశపెట్టుండొచ్చు. మీకు జగన్ ఫోటో ఇష్టం లేకపోతే పవన్ గారి ఫోటో వేసుకోండి, చంద్రబాబు గారి ఫోటో వేసుకోండి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గుంటూరులో ఆకస్మిక తనిఖీ చేశారు. మహిళా ప్రాంగణంలోని శక్తి సదన్, సఖీ వన్ స్టాప్ సెంటర్, గృహహింస నిరోధక విభాగం, బాలల పరిరక్షణ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన తర్వాత ఫస్ట్ విజిట్ శక్తి సదన్స్. ఎందుకంటే అన్యాయానికి గురి కాబడ్డ మహిళలకి ఒక సేఫ్ జోన్ అంటూ కావాలన్నది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఫాలో అప్ చేస్తుంది. సో రెండు ఉండేవి, స్వదార్ గృహాను, ఉజ్వల అని 2 స్టార్ట్ చేశారు. ఇప్పుడు రెండింటిని కలిపి శక్తి సదన్గా చేసి, సో మొత్తం మీద 441 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా.
మన జిల్లాల్లో మన రాష్ట్రంలో 26 సెంటర్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అక్కడ పనితీరు ఎలా జరుగుతుంది అనేది చూడటానికి వచ్చాము. ఆల్రెడీ నంబూరు ఒకటి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు నల్లపాడులో ఏదైతే గవర్నమెంట్ నడుపుతుందో అక్కడికి వచ్చాము. సో బేసిక్లీ ఏంటంటే అంతకుముందు ఉజ్వల అనేది ఓన్లీ ట్రాఫికింగ్ జరిగిన మహిళలకి, స్వదార్ గృహ అంటే మిగతా విక్టిమ్స్కి అలా ఉండేది. ఇప్పుడు అందరినీ కలిపి ఒకే చోట శక్తి సదన్స్లో పెడుతున్నారు. సో ఈ శక్తి సదన్ కేంద్రం నుంచి వచ్చే మిషన్ శక్తి ప్రోగ్రామ్ కింద ఇది అలాట్ చేయబడిందండి. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం దానికి మ్యాచింగ్ గ్రాంట్కి అట్లీస్ట్ 40% ఇచ్చి ఈ సంస్థలు నడపాలి. ఇక్కడ కేవలం వాళ్ళకి షెల్టరే కాదు, షెల్టర్తో పాటు ఫ్రీగా ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, అలాగే లీగల్ కౌన్సిలింగ్, ఏమైనా కోర్టు కేసులు వెళ్ళాలన్నా లీగల్ ఎయిడ్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ విక్టిమ్స్ అంటే ఈ తర్వాత వాళ్ళకి ఒక దారి చూపించాలి, సంక్షోభం దిశ నుంచి వాళ్ళకి సంక్షేమం దిశగా చూపించడానికి స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి, అలా శారీ ప్రింటింగ్ అనో లేకపోతే టైలరింగ్ అనో అలా చాలా, లేకపోతే వాళ్ళని స్కూల్స్కి పంపించటం. కొన్ని NGOs ద్వారా ఏదైతే నడబడుతున్నాయో శక్తి సదన్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం దగ్గర నుంచి స్కూల్స్ పంపించటము, తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాక కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు బాగున్నారా, లేకపోతే మళ్ళీ ఏదైనా హస్బెండ్తో గొడవ ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకొని కౌన్సిలింగ్ ఇప్పించటం. సో పిల్లలు ఇప్పుడు విక్టిమ్స్కి పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఒక ఏజ్ వరకు ఇక్కడ చేర్చుకుంటారు. వాళ్ళతో పాటు మదర్తో పాటు ఉంచి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకపోతే దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి సహాయ సహకారాలు కావాలి. సో కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో మేము విన్నది, ఇప్పుడు విజిట్కి వెళ్ళినప్పుడు చెప్పింది అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు. అది ఇవ్వనప్పుడు కేంద్రం కూడా ఎంతవరకు చేయగలుగుతుంది? సో మనం ఫుల్గా లాస్ట్ 4 years నుంచి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక గృహలో చెప్పడం ఏంటంటే మరి ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆల్ 3 ఏరియాస్ అన్నీ ఏదైతే అట్లీస్ట్ 3-4 ఏరియాస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ది ఒకటే ఉంది, అది ఇంకా వీళ్ళు బెల్స్ ఆల్రెడీ కేంద్రం రిలీజ్ చేసింది. డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తే ఆ ఫండ్స్ కూడా వస్తాయి. సో ఏదన్నా ఇలాంటి మహిళలకి ఏదైతే NGOs కానివ్వండి, లేకపోతే ఇలా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే శక్తి సదన్ నిర్వహిస్తున్నారో అవి బాగా జరగాలంటే మాత్రం ప్రభుత్వం ఫండింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అయినా సరే అండి. ఎందుకంటే కమిషన్ అనేది, మహిళా కమిషన్ అనేది కేవలం ఆడవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవటానికి, పేరెంట్స్ లేకపోయినా ఎవరు లేకపోయినా ఆదుకోవటానికి ప్రభుత్వం ఉంది, లేకపోతే మహిళా కమిషన్ అనేది ఉన్నది అనేది ఒక భరోసా మహిళా కమిషన్ కలిగియాలి. సో గత 5 ఏళ్లలో ఎలా ఉందో నిర్వీర్యమైందో అది అందరం చూసాము. బట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి మహిళా కమిషన్ పనితీరు మార్చుకొని లేడీస్ అందరికి, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికి కూడా మేము ఉన్నాము మీకే. ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం మహానాడు కార్యక్రమం గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య, ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, దాసరి రాజా మాస్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ సనెకల రాజకుమారి, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మహానాడు మనందరం కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి మహానాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడుగా రాక్షస ప్రభుత్వాన్ని పారదోలడానికి ఎంతో కష్టపడి గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు చేసి ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడకుండా మీరందరూ కూడా ఎత్తినటువంటి పార్టీ జెండాను దించకుండా అహర్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ మహానాడు ఒక వేదికగా మనందరం కూడా కోరుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాబోతా ఉంది. ఈరోజు మనందరికి కూడా తెలుసు, గతంలో కూడా అనేక మహానాడులు జరిగినాయి. ప్రతి ఒక్క మహానాడులో కూడా వాటికి సంబంధించినటువంటి ఆనాడు ఉన్నటువంటి అంశాలతో పాటు పార్టీ నియమాల నుంచి ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా గత 15 రోజుల నుంచి కుటుంబ సాధికారిక సమితి అధ్యక్షుల దగ్గర నుండి 2 అధ్యక్షుల్ని, ప్రతి KSS కూడా 2, ఒక అధ్యక్షుడు దాంతో పాటు కో కన్వీనర్గా ఒక మహిళని పెట్టడం అని పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో ప్రతి ఒక్క KSS అంటే ఒక పోలింగ్ బూత్ కాకుండా ఒక పేజ్, ఒక 60 ఓట్లకు సంబంధించి ఒక కుటుంబ సాధికార సభ్యుడిని ఎన్నుకోవడం, దాంతో పాటు ఒక మహిళని కూడా, అంటే 2 వైపులా కలిపి 60 ఓట్లు ఉంటాయి ఒక ఎలక్షన్ సంబంధించినటువంటి పేజ్ లో. ఆ పేజ్ లో 2 వైపులు ఉన్నటువంటి
ఓటర్స్లో నుంచి 60 ఓటర్స్ నుంచి ఇద్దరిని తీసుకోవడం, ఆ ఇద్దరిని అధ్యక్షులుగా కోఆపరేటివ్ అధ్యక్షులుగా ఇద్దరిని పెట్టుకోవడమే కాకుండా బిఎల్ఎల్ని అపాయింట్ చేసుకోవడం, బిఎల్ఎల్ ద్వారా మళ్ళీ యూనిట్ని అపాయింట్ చేయడం, యూనిట్లో నుంచి క్లస్టర్ని తీసుకోవడం, వార్డు ప్రెసిడెంట్ అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా నియమించమని చెప్పి పార్టీ గత 15-20 రోజుల నుంచి నిరంతరంగా దాని మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకా ఇప్పటికే 70% మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు వెల్లడి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వ్యాఖ్య. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ప్రశంస. ఏపీకి 5 కుంకి ఏనుగుల్ని అందించిన కర్ణాటక ప్రభుత్వం. కుంకి ఏనుగుల్ని స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల్ని తానే జాగ్రత్తగా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. 2000 మంది కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.